పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వేసవికాలం వచ్చిందంటే తాటి ముంజలు ఫేమస్. సో తాటి ముంజల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. తమిళంలో నొంగు అని, హిందీ మరాఠీలో తడుగోలా అని, కొంకణిలో తార్గులా అని, గుజరాతీలో తాల్పడి అని, మలయాళంలో నొంకు అని, కన్నడంలో తల్లై హన్ను అని, ఇట్లా తాటి ముంజల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. చాలా చోట్ల పామ్ ఐస్ యాపిల్ అని, లేకపోతే ఐస్ యాపిల్ అని, మన తెలుగు ప్రాంతాల్లో తాటి ముంజలని పిలుస్తూ ఉంటారు. తాటి తాండ్ర, తాటి బెల్లం, కళ్ళు, తాటి చెట్ల నుంచి ఇది ఫేమస్. అయితే కళ్ళులో ఆల్కహాల్ తీసేసి నీరాన్ని పెట్టాలనేది కూడా డిమాండ్ ఉన్నది. ఆల్కహాల్ తీసేసి కూల్ డ్రింక్ లాగా చేయాలనేది. ఇక తాటి ముంజల ఉత్పత్తిలో భారతదేశం చాలా ఫేమస్ అనేది మనకి స్పష్టమవుతూ ఉంది. సో అమెరికా ఇంకా 20 దేశాల దాకా ఈ తాటి ముంజలు సంబంధించి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఒడిశా, బీహార్ లాంటి చోట్ల తాటి చెట్లు బాగా పెరుగుతున్నాయి. తమిళనాడులో అధికంగా ఈ తాటి చెట్లు పెరుగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక శ్రీలంక, మయన్మార్, ఇండోనేషియా, ఆగ్నేయాసియా ఇలాంటి చోట్ల ఇది ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు తాటి ముంజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా క్యాలరీస్ ఉన్నాయి, కూల్నెస్ ఉంటుంది, విటమిన్ సి ఉన్నది, విటమిన్ కే ఉన్నది, విటమిన్ ఈ కూడా ఉన్నది, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినవచ్చు. సో ఇది పరిస్థితి అనేది తెలియజేసుకుంటున్నాను. సో వడదెబ్బ నుంచి కూడా ఇవి రక్షిస్తాయి అనేది చాలా ఫేమస్గా అర్థమవుతూ ఉంది. సో ఇందులో శరీరానికి నీటి శాతం తగ్గకుండా చూస్తుంది, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది, అలసట, జ్వరం కూడా తగ్గిస్తుంది. దీంట్లో తక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉండటంతో, అంటే ఇది షుగర్ లెవెల్స్ కూడా పెంచకుండా ఉండే కార్యక్రమంగా ఉంటుంది. తాటి ముంజల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచే కార్యక్రమం ఉన్నది. ఆరోగ్యకరంగా ఉంటుంది, జీర్ణ వ్యవస్థను కూడా ఇది మెరుగుపరిచే విధంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక తాటి ముంజల్ని డైరెక్ట్గా కూడా తినొచ్చు, వివిధ రూపాల్లో తినొచ్చు. సో పెద్దల మిత్రులు, తాటి ముంజల్ని డైరెక్ట్గా తినొచ్చు, దాంతో పాటుగా వివిధ రూపాయలు తినచ్చు. ఈ ముక్కలను కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, వెనిగర్లో పెట్టుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, షర్బత్ చేసుకోవచ్చు, అదేవిధంగా టాఫీ చేసుకోవచ్చు, బ్యారీ చేసుకోవచ్చు, క్యాండీ చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు. మార్కెట్లో రకరకాలుగా ఇది లభిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల వీటిని ఆరబెట్టి ఒరుగులు చేసుకొని పెట్టుకుంటారు. తాటి ముంజలు పై పొట్టను నీళ్లలో ఉరికించి కూడా తింటారు. ఇది పరిస్థితి. బరువు తగ్గే అవకాశం ఉంది. నీటి శాతం అధికంగా ఉండటం, కొవ్వు పదార్థాలు చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కలిసి వచ్చే విషయం. వాపు నివారణ కూడా మనకి వస్తుంది. తాటి ముంజలు శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉంటుంది. కడుపులో అల్సర్లు, వాపు, అసిడిటీ వంటి వాటిని కూడా తినటం వల్ల ఆయుర్వేదిక్ కూడా ఇది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. చర్మరక్షణకి స్కిన్కి సంబంధించి వచ్చినప్పుడు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని సంరక్షించడానికి ఆస్కారం ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో దాంతో పాటుగా మొటిమలు, దద్దర్లు, చెమట, పొక్కులు వీటన్నిటిని కూడా తగ్గించే ఇది ఉన్నది. అదేవిధంగా కాలేయ ఆరోగ్యం, అంటే కార్యం, లివర్ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల లివర్ ఆరోగ్యాన్ని బెటర్మెంట్ చేస్తుంది. ఇది సీజనల్ ఫుడ్డే, త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు. సో ఈ విధంగా ఎట్లా చూసినా కూడా ఇది ఉపయోగం జరుగుతుంది అనేది తెలియజేసుకుంటూ, సో ఈ వేసవిలో ఈ కూల్ యాపిల్ని అందరూ తిని ఆరోగ్యంగా ఉండండి. ఇది పొద్దుగాలదు. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా మిత్రులారా.